అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను, అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ శాఖలో చూసినా దోపిడీ, విధ్వంసం, అవినీతి, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 3 సార్లు చూశాను. 3 సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలన్నీ కూడా ఒక సుడిగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులున్నాయని వదిలిపెట్టలేదు. నేను మొదటి రోజునే 5 సంతకాలు పెట్టాను. 5 సంతకాలు కేబినెట్లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం. మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి సంతకం పెట్టాను. 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ప్రాసెస్ ప్రారంభమైంది. వీలైనంత తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో పేదవాళ్ళకి ఏదైతే